ఇక డీటెయిల్స్ చూస్తే నకిలీ కరెన్సీ చలామణి చేసేందుకు యత్నించిన ఇద్దరిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 27 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బషీరాబాగ్లోని సిసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ శబరీష్ వెల్లడించారు. నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన కస్తూరి రమేష్ బాబు కారు మెకానిక్గా పనిచేస్తూ ఉండేవాడు. లాక్డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో సునాయాసంగా డబ్బు సంపాదించాలని నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి సర్క్యులేట్ చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా యూట్యూబ్లో నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన వీడియోలను చూశాడు. సోదరి రామేశ్వరితో కలిసి నకిలీ నోట్లను తయారు చేశాడు. అయితే వాటిని చలామణి చేస్తూ 2022లో గోపాలపురం పోలీసులకు చిక్కడంతో రమేష్ బాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో అతడి సోదరి బెయిల్పై బయటకు వచ్చింది. రమేష్ బాబు జైల్లో ఉండగా బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో అరెస్ట్ అయిన హసన్ బిన్ హమూద్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి నకిలీ నోట్లకు సంబంధించిన ప్రింటింగ్, మార్కెటింగ్ పై చర్చించుకున్నారు. జైలు నుంచి బయటకు రాగానే రమేష్ బాబు తన కుటుంబాన్ని తాండూరుకు తరలించాడు. తాండూరులో నకిలీ నోట్ల ముద్రణకు సంబంధించిన సామాగ్రిని తెచ్చి 500 నకిలీ నోట్లు తయారు చేశాడు. ఇలా తయారు చేసిన నకిలీ నోట్లను గుజరాత్కు వెళ్లి అక్కడ మొదట చలామణి చేస్తూ అక్కడి పోలీసులకు దొరికిపోయాడు. దీంతో గుజరాత్ పోలీసులు గత నెల రమేష్ బాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ క్రమంలో అతడి సోదరి హసన్ బిన్ను సంప్రదించింది. ఇక ప్రింట్ చేసిన నోట్లను చలామణి చేద్దామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆమె తన నకిలీ నోట్లను డెన్ను, చాంద్రాయణగుట్ట ప్రాంతానికి మార్చింది. ఇద్దరూ కలిసి నకిలీ నోట్లను చలామణి చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందానికి విశ్వసనీయ సమాచారం అందడంతో చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ బృందంతో కలిసి వారి డెన్పై దాడి చేశారు. ఇక ఈ దాడులు 27 లక్షల నకిలీ కరెన్సీ, ల్యాప్టాప్, ప్రింటర్స్, అలాగే నోట్ల తయారీకి వాడిన పేపర్ను స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా ముఖ్యమని చెప్పు. సరే ఏదన్నా కొంచెం అబ్జర్వ్ చెక్ చేసి ల్యాప్టాప్ మరి పాస్పోర్ట్